చాలా కామ్ ఉండింది. అసలు బాడీ మూవ్‌మెంట్ లేదు. ఏమీ లేదు. మీరు ఫైర్‌లో ఎయమన్నప్పుడు కూడా ఏమీ ఆలోచన రాలేదు. అదేమి ఎనిమీని చెప్పినప్పుడు ఏమీ ఆలోచన రాలేదు. ఫుల్ సైలెన్స్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సైన్. బ్యూటిఫుల్ సైన్. ఓకే. మీ మైండ్ అంతా కామ్ అయ్యింది. చెప్పండి. నోస్ కంటిన్యూ. నోస్ నుంచి వేస్ట్ అంతా వచ్చేస్తా ఉంది. పీస్‌ఫుల్ సోల్ యూ ఆర్ నౌ. ఓకే అమ్మా. సచ్ ఎ కామ్ సోల్. ఎంత కామ్ అయింది మీ మైండ్. క్లియర్ రోజు చేసుకొని ఎంత క్లియర్ అయినారు మీరు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. థాంక్ యూ అమ్మా. సీ ద చేంజెస్ ఎవ్రీ డే ఒక్కొక్క రకాలు కదా. దట్స్ హౌ ద బాడీ విల్ రియాక్ట్. అసలు ఇంత కామ్ ఇదే ఫస్ట్ టైమ్ అమ్మా. కంప్లీట్ కామ్. సూపర్ హ్యాపీ ఫర్ యూ. సూపర్ హ్యాపీ. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ డియర్. థాంక్ యూ అమ్మా. ద చేంజెస్ తెలుస్తుందా మీకి? హీలింగ్ ఇలా జరిగింది. అర్థమవుతుంది. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. థాంక్ యూ అమ్మా. Divine blessings and lots of love from me. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. Welcome. Beautiful. Yes. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి. వర్ష గారు ఎలా ఉన్నారు? నైస్ స్మైల్. థ్యాంక్ యూ. ఫైన్ ఫైన్ అమ్మా. అవి చిన్న చిన్న ఇట్లా నక్షత్రాల లెక్క వచ్చేసి ఇట్లా పెద్దగా లైట్. ఆ తర్వాత ఈసారి ఇవాళ ఏం కనిపించిందంటే ఇది బాటిల్ కలర్ గ్రీన్ లైట్. బాటిల్ కలర్ గ్రీన్. తర్వాత సూర్యుడు వచ్చేటప్పుడు హ్యాపీనెస్ మనకి దొరికిందా? హ్యాపీనెస్ ఆ, దొరికిందా? గ్రీన్ కలర్ లో. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత సూర్యుడు వచ్చేటప్పుడు రెడ్ గా వస్తుంది కదా అమ్మ. అది అట్లా కనిపించింది. అట్లా వెరీ కనిపించింది గ్రీన్ లైట్. వెరీ నైస్. చాలా డివైన్ హ్యాపీ బ్లెస్సింగ్స్. అనిపించింది. ఎంత డివైన్ గా కనెక్ట్ అవుతున్నారు మీరందరూ. అవునా? ఈచ్ అండ్ అవును, ఎవ్రీ వన్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్. ఇట్స్ అవునవును. టేకింగ్ టైం. పర్లేదు. బట్ స్టిల్ కనెక్ట్ అవుతున్నారు చూడండి. అంత హీల్ అవుతున్నారు మీరు ఎవ్రీ డే. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ విత్ లాట్స్ అండ్ థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎస్ మీనా, డు యు లైక్ టు షేర్ సంథింగ్? నమస్తే అమ్మా. హౌ ఆర్ యూ? యా, టెల్ మీ. సో ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నాకేం తెలియలేదమ్మా. ఫుల్ వైబ్రేషన్స్. ఫస్ట్ రౌండ్ గా తిరుగుతున్నాను. సో ఏం తెలియదు. దాని తర్వాత ఒక క్రౌన్ కనిపించింది. ఫుల్ ఆఫ్ డైమండ్స్. ఓ, సమ్ కొన్ని కొన్ని కలర్ స్టోన్స్ అవి బాగా జ్యువెల్ షైన్ అవుతున్నాయి. అండ్ మళ్ళీ ఓపెన్ ఓపెన్ చేసేటప్పుడు ఫుల్ ఆఫ్ గోల్డ్. ఫుల్ ఆఫ్ గోల్డ్ కనిపించింది. దాని తర్వాత నాకు ఫుల్ వైబ్రేషన్ ఉంది. క్రౌన్ చక్రా నుంచి నా పినియల్ గ్లాండ్ వరకు కంప్లీట్ గా వైబ్రేషన్ ఉంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఇంతే అమ్మా. దాని తర్వాత అయిపోయిన తర్వాత ఐస్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు నాకు బాడీ తెలిసింది. ఫుల్ వైబ్రేషన్ ఉంటాయి. so well you are connected to the divine now. Yeah, every day you're getting connected. See the miracles. Just wait. ఓకే You'll అమ్మా. start watching the miracles now. Every day. Lot of changes happening in you. It's a very good ఓకే sign. అమ్మా. Very happy for you. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. Yeah. Welcome. Nice to hear all these things. యా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. Yes. Next. Lakshmi. Namaste. ఎలా ఉన్నారు? నమస్తే మ్యామ్. బాగున్నాం. చెప్పండి. యాక్చువల్లీ నేను మీరు మెడిటేషన్ చేపించేటప్పుడు డీప్ గా వెళ్ళిపోతున్నాను. అప్పుడప్పుడు కనెక్ట్ అవుతున్నాను. ఫుల్ 1 hour నాకు
ఫీల్ అవునా కూర్చోవడానికి నిద్రపోతానా లేకుంటే డీప్ గా వెళ్ళిపోతానా తెలుస్తా ఉంది. బట్ వెళ్ళిపోతానా అప్పుడప్పుడు కనెక్ట్ ఫీల్ అవుతా ఉంటుంది. మీరు చెప్పేది అప్పుడప్పుడు వినిపిస్తా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే. షిఫ్ట్ అవుతుంది ఎనర్జీ. దట్స్ ఓకే. బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతుంది. నెగెటివ్ ఎనర్జీ అన్నీ పోతుంది. డోంట్ వరీ. సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనెక్ట్ అయిండారు. సో, యూ విల్ బి ఫైన్. అబ్సల్యూట్‌లీ నో వరీస్. హీలింగ్ ఓకే. జరుగుతుంది. ఎలా మీరు ఫీల్ అవుతేనో హీలింగ్ డెఫినెట్ జరుగుతుంది. ఒక్కొక్కరికి ఓకే. ఒక్కొక్క వేళ. ఒక్కొక్క దినం కూడా ఆ! డిఫరెన్స్ ఉంటుంది. అవునవును. అదే నాకు మీరు చెప్పినట్లు నేను మెడిటేషన్ కూర్చొని అలా ఆలోచిస్తా ఉంటాను. బట్ అదే కూర్చున్న తర్వాత హాఫ్ అన్ అవర్ నాకి నిద్రపోయుంటానో లేకపోతే డీప్‌గా వెళ్ళిపోయుంటానో తెలుస్తా ఉండలేదు. జస్ట్ ఓకే. యూర్ కనెక్టెడ్ అంతే. దట్స్ ఫైన్. ఆ! ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఓకే. Divine blessings to you. You will get healed soon. Okay? You're getting థాంక్ healed every day. You're getting healed. ఓకే. Lots and lots of love to you, dear. థాంక్ యూ. Welcome. Yes. Yes, good afternoon, madam. You are Yes. like, Very good afternoon. yeah, How are you you? are, yeah, good, madam, fantastic. Doing nice. సో ఇవాళ ఏంటంటే మీరు ఓపెన్ చెప్తున్నప్పుడు లైక్ స్మాల్ కిడ్ అన్నమాట, లైక్ ఈ జస్ట్ టుక్ మీ టు ద బేకరీ అండ్ లైక్ గివింగ్ మీ లైక్ కేక్స్ అవి ఇవి ఇస్తున్నట్టు వచ్చింది. హీ జస్ట్ ట్రైయింగ్ టు ఫీడ్ మీ అన్నమాట. ఓకే, ఐ ఫీల్ సో హ్యాపీ. You are connected to yourself. ఎస్ ఎస్ Very ఎస్ nice. That's a very good sign. Beautiful sign. I'm super happy for you, Tejan. థ్యాంక్ యూ. Very nice. Very nice. Divine blessings to you. Anything else you would like to share? లైక్ ఓవరాల్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ లైక్ బాగుంది మేడం, చాలా బాగుంది, లైక్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Welcome. Divine blessings to you with lots and lots of love from me. యాక్చువల్గా మన నిద్రపోతే మన బాడీ మన కంట్రోల్ ఉండదు. అంటే కంట్రోల్ ఉంటుంది, బట్ అవును. ఏ పార్ట్ కూడా స్టిఫ్ ఉండదు, స్టిఫ్నెస్ కోల్పోతుంది. మనం కూర్చొని నిద్రపోవడానికి జరగని ఇంపాసిబుల్. సో మీరు అందరూ కూడా ట్రాన్స్ఫర్కి వెళ్తున్నారు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసే ముందు మత్తు మందు ఇచ్చి అలాగే ఆపరేషన్ చేస్తారు. హీలింగ్ లో హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ పాస్ ఆన్ అయినప్పుడు మనం ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతాం. అలా ట్రాన్స్ఫర్కి వెళ్ళడం చాలా బెటర్. ఆ టైంలోనే ఎక్కువ హీలింగ్ జరిగి ఎక్కువ నిడిల్స్ పోతాం. అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కానీ అందరికి కూడా. ఓకేనా మీనా గారు? ఓకే. మీరు మీనా యోగి గారు, చెప్పండి. మీరు డబ్బులు ఇంట్లో ఎక్కడ పెడతారు? ఎక్కువ కార్డు యూజ్ చేస్తాను నేను. డబ్బులు ఇంట్లో ఎక్కడ పెడతారు? డబ్బులు ఉంటాయి పర్స్లో ఇంకా అంటే బ్యాంక్లోనే ఓన్లీ పర్స్లోనే ఎక్కువ కార్డు యూజ్ చేస్తాను అన్నిటికీ. ఓకే. గోల్డ్ ఆర్నమెంట్స్ అవి నార్మల్గా వార్డ్రోబ్లో. ఓకే. మీకు ఇంట్లో బీరో లేదా? బీరువా లాంటివి ఏదేంటి, సో దాంట్లోనే పెడతాను. బీరో పెడతారు. ఆ కీస్ ఎక్కడ పెడతారండి? ఇక్కడ కీస్ అట్లాంటివి ఏమి ఉండవు, అంతా ఓపెన్. సూపర్. కళ్యాణ్ గారు, మీరు డబ్బులు ఎక్కడ పెడతారు? సార్ చెప్పండి. మీరు డబ్బులు ఎక్కడ పెడతారు? షెల్ఫ్ లో సార్. బీరోలు పెట్టరా? బీరువాలో తక్కువ, అంతకుముందు పెట్టేవాళ్ళము. ఇప్పుడు వార్డ్రోబ్స్ కి లాక్స్ ఉంటాయి కదా, దాంట్లో పెడతాం. ఆ కీస్ ఎక్కడ పెడతారండి? వార్డ్రోబ్ కీస్ ఇంకొక షెల్ఫ్ లో పెడతాం. సూపర్. సరోజ గారు, సార్ డబ్బులు ఎక్కడ పెడతారు మీరు? నేను ఎక్కువ మీరు రెడ్ వాళ్ళ- పర్స్ పెడతా సార్. అది ఎంత పెడతారు? రెడ్ పర్సు అది ఇది బట్టల దగ్గర పెడతా. బీరోలో ఏం పెట్టరా? బీరోలో అంటే బీరువాలు కబోర్డ్స్ లోనే కానీ బట్టల దగ్గర పెట్టేస్తా పర్సు. అంటే చాలా జనరల్ గా చాలా మందికి ఏంటంటే అమెరికా యూఎస్ ఏంటంటే ఇవి ఉండవు, బీరోస్ ఉండవు, ఓన్లీ వార్డ్రోబ్స్ ఉంటాయి లేదా లాకర్స్ ఉంటాయి. కానీ మన ఇండియాలో అందరికి ఏంటంటే బీరోలో ప్రతిదీ బీరోలో పెడతారు, డబ్బులు కానీ గోల్డ్ కానీ బంగారం కానీ. మేము పెట్టాం సార్ బీరువాలు. మీరు వెరీ గుడ్ అండి, మీరు సూపర్. చాలా మంది చేసే మిస్టేక్ అంటే బీరో పెట్టి ఆ కీసు బెడ్రూమ్ లో బెడ్ కింద పెడతారు.
లేదు సార్, పక్కన పెడతాను కీస్. అంటే మేము పక్కన పెట్టుకోవాలి. కబోర్డ్‌కి లాకర్ ఒకటి బాక్స్ చేపిచ్చాము. ఉమ్. దాంట్లో మామూలుగా అదే మనీ ఉంటాయి కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న మనీ మటుకు నేను ఎప్పుడు రెడ్ పర్స్‌లోనే పెడతా సార్. ఓకే అండి. చంద్రగా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కానుంచి డబ్బులు బీరోలో పెడితే ఆ బీరో కీస్ బెడ్ కింద పెడతారు, పిల్లో కింద లేదా పరుపు కింద పెడతారు. దాని మీద అందరూ పడుకుంటారు, ఫ్యామిలీ అందరూ. అలా పడుకోవడం ఏంటంటే అది ఐరన్ కావడం వల్ల అది మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎవరు పెట్టట్లేదు, వెరీ గుడ్, ఎక్సలెంట్. పెట్టిలో అంటే ఇది పడుకునే మంచం మీద, మంచం కింద, పిల్లో కింద కానీ దిండు కింద కానీ ఎటువంటి కూడా కీస్ పెట్టదు. సార్ కార్ కీస్ కానీ, బైక్ కీస్ కానీ, ఈ బీరో కీస్ కానీ పెట్టదు. అది పెట్టడం నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, మీరు డిస్టర్బ్ అవుతారు. మీరు ఎవరు పెట్టట్లేదు, హ్యాపీ. ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉంటే కదా ఇప్పుడు మనం ఈ రోజు మార్చండి. ఓకే సార్. ఎందుకంటే ఐరన్ అనేది ఇరుమని శరీర సంకేతం. ప్రాబ్లం ఫేస్ చేయడానికి ప్రాబ్లం అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నైట్ అంతా మనం పడుకుంటాం, కానీ కింద ఈ ఐరన్ అనేది మనకి శరీరానికి తగులుతుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్ రాకుండా హ్యాపీగా అంటే ఆల్రెడీ పెట్టట్లేదు హ్యాపీ, పెట్టింది కదా ఈరోజు మార్చండి. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ చంద్ర గారు. శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి. లైక్ ఇప్పుడు మనం నార్మల్ గా ఇంట్లో ఐరన్ బెడ్స్ ఉంటాయి కదా సార్, మరి అవి దాన్ని యూజ్ చేస్తుంటారా మరి అలాంటప్పుడు? ఐరన్ బెడ్స్ యూజ్ చేసిన రెగ్యులర్ యూజ్ చేయకూడదు, అది నెగిటివ్ ఎనర్జీ ఐరన్. అదే మామూలు బెడ్స్ జనరల్ గా పెళ్లి కాని వాళ్ళు మాత్రం ఐరన్ బెడ్స్ యూజ్ చేస్తారు, అబ్జర్వ్ చేశారా? అవును ఎందుకంటే బ్యాచులర్ రూమ్స్ ఉంటారు, అది 2000 3000 వస్తాయి, తప్పని కొనేస్తారు. అవును సార్. అది నెగిటివ్ ఎనర్జీ కాబట్టే పెళ్లి అయిన తర్వాత అమ్మాయికి ఆడవాళ్ళు పుట్టినరోజు సారీ పెడతారు, అందులో మంచం పెడతారు. అవునా కదా? అవును సార్. మంచం ఎందుకు పెడతారంటే అందుకే. అలాగే పెళ్లి అయితే బోళ్ళు ఖర్చులు ఉంటాయి కాబట్టి పెళ్లి అంటే అలాగే ఇంట్లో సర్వీస్ అన్ని ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి ఫర్నిచర్ ఇంట్లో సామాన్లు అంటే బీరువా, మంచం, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ అన్ని పెడతారు. ఎందుకంటే పెళ్లి హ్యాపీ మూడ్ ఉన్న వాళ్ళు అన్ని కొనుక్కోలేరు కదా అని పుట్టినరోజు ముందే పెడతారు. 90% పెళ్ళైన వెంటనే పెడతారు, ఒక 10% ఫీల్ మాత్రం బిడ్డ సారి చెప్పి బిడ్డ పుట్టే పెడతారు. ఏం పర్వాలేదు, మీకు త్వరలో పెళ్లి అయిపోద్ది, మీకు బోల్ సార్ వస్తుంది, మా ఫోటో పెడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ చంద్ర గారు. Thank you, Srinivas. Thank you, everyone. Divine blessings to each and everyone. Have a blessed day. I'll see you all tomorrow. Bye bye. 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 Bye, Thank you. Teja. Okay.